హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ సూపర్ రెసిపీ అండి ఇది. నాన్స్లోకి కానీ వెజ్ పలావ్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. వేగిన జీడిపప్పులో 2 మీడియం సైజు పండు టమాటో ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 2 వేలకులు, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇంచులు అల్లం, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బను వేసి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఉల్లి టమాటో ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. మగ్గిన వాటిని బౌల్లోకి తీసి చల్లారిన తరువాత బ్లెండ్ చేయండి, ఏమాత్రం నీరు పోయకుండా. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్లు బటర్ని వేసి కరగనివ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కరిగిన బటర్లో టేబుల్ స్పూన్ కారం వేసి వేయించండి. మరీ కారం రంగు మారేంత వరకు కాదండి, జస్ట్ వేగితే చాలు. ఇందులో బ్లెండ్ చేసిన పేస్టును వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ పంచదార వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బ్లెండ్ చేసిన జార్లో 300 ml వాటర్ని వేసి మిక్స్ చేసి ఆ వాటర్ని కూడా వేసేయండి. మొత్తం ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రేవీ కాస్త చిక్కబడ్డాక 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద ఉడికించండి, మూతపెట్టి. పది నిమిషాలకు కూర దగ్గర పడింది. ఇప్పుడు గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను వేసి మిక్స్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా తయారు. ఏంటి, నచ్చిందా? మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.